ఇది మన ఆధీనంలో లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాం, నాకు షుగర్ ఉంది తినకూడదు అని తెలిసి ఏం చేస్తాం, తింటాం. ఇది నీచమైన పదార్థం, తాగితే నా శరీరం నా చేతుల్లో ఉండదు అని చెప్పి తెలిసి కూడా ఏం చేస్తాం, తీసుకుంటాం. పొందకూడని పొందాలి, ముట్టకూడని వ్యక్తుల్ని ముట్టాలి అని దిక్కుమాల గుణం కూడా శరీరానికి ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియం పశు లక్షణాలు కలిగి ఉంటుందా ఉండదా? నిజంగా గుండె మీద చేసుకోండి, 5 ఇంద్రియాలు నా చేతిలో ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు కదా. అందుకే ఈ పశు లక్షణం ఉన్న జీవుణ్ణి పరమాత్ముడి దగ్గరగా నడిపించడానికి వేసినటువంటి మాలనే ఇది. ఎలా? ఆయన పశుపతి, వీడు పశువు, ఇది తనువు. అర్థమైందా? దీన్ని ఆధారంగా చేసుకొని ఇది శాస్త్రాకి ఇష్టమైనటువంటి వస్తువు తిను, శాస్త్రాకి నచ్చని వస్తువు పక్కన పెట్టు. ఇది శాస్త్రాకి నచ్చే మాట మాట్లాడు, ఇది శాస్త్రాకి నచ్చని మాట మాట్లాడకు. అంటే ప్రతి ఊపిరి ఈ దీక్షాకాలంలో ప్రతి తిండి తీసుకునే దానిమ్మ గింజ కావచ్చు, తినే పదార్థం కావచ్చు, వినే విషయం కావచ్చు, ఏవైనా సరే ఆయనకు నచ్చితే చేద్దాం, ఆయనకు నచ్చకపోతే చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనసుకి అనవసరమైనటువంటి ఫీలింగ్ రాదు. ఈ దిక్కుమాల రీల్స్ కావచ్చు, మనల్ని పక్కకు నూగేటువంటి విషయాలన్నీ ఏమవుతాయి, పక్కెళ్ళిపోతాయి. మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంద్రియం మన చేతిలోకి వస్తుందా రాదా? అధిక తినే అలవాటు ఉంది, కంట్రోల్ చేయండి, దీక్షకాలం షుగర్ తినడం అని చెప్పేసి ఈ అవసరం ఉంటుంది. ఇలా పశుప్రాయంగా ఉన్నటువంటి మనుష్య బుద్ధిని సంస్కరించడానికి దీక్ష. అందుకే దీక్షలో మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే గురువుకి శరణాగతి. అయ్యా, నాకు నా జీవితం నా చేతిలో లేదు, రకరకాల బుద్ధుల చేత శరీరం నాశనం చేసుకుంటున్నాను, వీడిని ఉద్ధరించే బాధ్యత నీదయ్యా అని సంపూర్ణంగా శరణాగతి చేసేయాలి. శరణాగతి అంటే అర్థం ఏంటి అంటే నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి నిర్ణయం ఎవరు చేయాలంటే గురువు చేయాలి. అలా గురువుని ఆశ్రయించి ఈ మండల కాలం చేసేటువంటి ప్రతి పని గురువు చెప్పుకోవాలి. మనసులో మంచి ఆలోచన వచ్చింది, వెళ్ళి గురువుకు చెప్పు. దిక్కుమాల కోరిక వచ్చింది, అయ్యా నా మనసు నా చేతుల్లో లేదు, దారి తప్పుతుంది అని చెప్పుకోవాలి. అక్కడ కూడా చెప్పుకోలేకపోయామంటే దాని అర్థం మిగతా రోజులకి దీక్షకి తేడా లేదు. అందుకని దీక్ష యొక్క ప్రధానమైనటువంటి అర్థము, లక్ష్యము మన యొక్క పశు లక్షణాలు దూరం చేసుకోవడమే. ఆ పశు లక్షణాలు దూరం చేసుకుంటూ పోతే ఒక్కొక్క మెట్టు దగ్గర కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ ఇంద్రియాల ద్వారా చేసేటువంటి తప్పులు, అవిద్య, అజ్ఞానం ఇవన్నీ వదిలేసుకుంటూ పోతే శుద్ధమైన స్ఫటికంగా ఉండే నీ జీవతత్వం ఏదైతే ఉంటుందో అదే పరమాత్మ. అందుకే ఆయనకి 18 మెట్ల తర్వాత ఆయన ఏం చెప్తాడు, తత్వమసి, నువ్వు నేను వేరు కాదురా నాయన, నువ్వే నేనై ఉన్నాను అంటున్నాడు. అంటే మనం చేయాల్సింది ఏంటి, ఎంతసేపు ఇరువుడు కట్టుకున్నావా, 18 మెట్లు ఎక్కావా, ఆయన చూసావా, అనేక కొబ్బరికాయ నుంచి నెయ్యి తెచ్చుకున్నావా, నాకు సంతానం కావాలని కోరామా, నాకు పిల్లలు కావాలని కోరామా, నాకు ఉద్యోగం కావాలని కోరామా, ఇప్పటికీ లౌకికమైన ప్రపంచాల్లో కొట్టుమిట్టే కోరికలు కోరుతున్నాం. ఒక్కొక్క దాన్ని వదిలేసుకునేటువంటి శక్తి నువ్వు 18 మాటలు దీక్ష తీసుకున్నాను, 4 నా చేతిలో లేకుండా పోతుంది, దీన్ని సరిచేయి. తాగకూడని పదార్థాలు తాగాలని నా జీవితం ఉవ్విళ్ళూరుతుంది, నా భార్యా పిల్లలకి ఇబ్బంది పెట్టేటువంటి గుణం నాలో ఉంది, దీన్ని తొలగించు అని చెప్పుకుంటూ ఈ లౌకిక జీవిని పరమాత్మ వైపు నడవడానికి ఒక్కొక్క దుర్గుణాన్ని వదిలేసుకుంటూ ఒక్కొక్క దాన్ని అదిమి పెట్టి ఎక్కుతూ వెళ్తే చివరికి కనబడేది ఎవరు అక్కడ, తత్వమసి రూపంలో శాస్త్ర. ఆయన కూడా ఏమని చెప్పి కలుస్తున్నాడు, నువ్వు నేను వేరు కాదురా నాయన, నువ్వే జీవాత్మవి, నువ్వే పరమాత్మవి, తత్వం అసి, నీవే నేనై ఉన్నాను అంటున్నాడు. దీన్ని మనం బయటికి అర్థం చేసుకుంటున్నాం, నేనే దేవుడు, నేను ఆలోచన దేవుడు ఉన్నాడు అంటున్నాం. నిజానికి ఇక్కడ దేవుడు ఉండే అర్హత మనకు లేదు. వాడి మీద కోపం ఉంటుంది, వీడి మీద ఇష్టం ఉంటుంది, ఆ కూడని వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది, కూడని వ్యక్తుల మీద రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇలాంటి బురదలో దేవుడు ఉంటాడా? ఉండడు. కాబట్టి ఇది శుద్ధి చేసుకోవాలి. ఈ శుద్ధి చేసుకోవడానికే దీక్ష. ఆ భావనకు దీక్ష చేయండి. జీవితంలో మనకుండే 60 సంవత్సరాల జీవితంలో ఏ ఒక్కసారైనా మనస్ఫూర్తిగా తృప్తిగా అలా బతికి ఆ 41 రోజుల తర్వాత ఎరుముడు కట్టుకొని స్వామివారిని చూడండి. అప్పుడు మీకు వచ్చే అనుభూతి వేరు, కోరికతో వెళ్ళినప్పుడు వచ్చే అనుభూతి వేరు. కాబట్టి ఆ రకమైనటువంటి విధానంలో అందరూ వెళ్ళాలి. ఆ విధానంలో ఆ 18 మెట్లకు అధిష్టాన దేవతలుగా చెప్పబడిన వాళ్ళని ప్రార్థించుకొని ఆ రకమైన బుద్ధి మాకు వస్తే ధర్మబద్ధమైన సుఖాన్ని, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని స్వామివారికి ఇష్టమైనటువంటి విధానంగా బతికేటట్టుగా మాకు ప్రసాదింపజేయమని స్వామివారిని వేడుకోండి. అలా వేడుకొని మనందరం ధర్మంగా బతికితే ఆటోమేటిక్గా మన పిల్లలకి ఏం తెలుస్తుంది, ధర్మం తెలుస్తుంది. ఎందుకంటే మనం పాటిస్తేనే తెలుస్తుంది. అలా మీ అందరూ ఆచరించాలి. మనలో ఉండేటువంటి పశు లక్షణాలన్నీ తొలగించి మనల్ని సదా సర్వదా గోవుల్ని కాపాడినటువంటి కృష్ణుడిలాగా, నంది వెనకాతల పరిగెడుతున్న శివుడిలాగా ఎప్పుడు మన వెనకాతలు వస్తూ మనల్ని అనుగ్రహించాలని అందరినీ కోరుతూ స్వామి
అయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం.